మేడారంలో పైలాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తొలి మొక్కులు, మనవడితో కలిసి సీఎం తులాభారం. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు, ఈసీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం. త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం. ఈ రాత్రికి దావోస్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీలు, కీలక రంగాల్లో పెట్టుబడుల కోసం చర్చలు. దావోస్ కి చంద్రబాబు అండ్ టీం, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా 4 రోజుల టూర్, 36 మీటింగ్స్ లో పాల్గొననున్న సీఎం. తిరుమలకు బండ్ల గణేష్ పాదయాత్ర, చంద్రబాబు గురించి గతంలో మొక్కులు, షాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభం. ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు, ఏపీ లిక్కర్ స్కామ్ లో నోటీసులు జారీ, ఈ నెల 23న విచారణకు పిలిచిన అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఆగని వీడీసీ ఆగడాలు, వెల్మల్లో బెల్ట్ షాపులకు బహిరంగ వేలం, వీడీసీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో బైక్ దొంగలు, పోలీసుల అదుపులో 2 నిందితులు, 4 బైక్లు స్వాధీనం. మేడారం అభివృద్ధికి 3 దశల్లో భూసేకరణ, 2027 గోదావరి పుష్కరాల కోసం సబ్ కమిటీ, కోట్లపూర్ ఎత్తిపోతలకు కేబినెట్ ఆమోదం. సింగరేణి టెండర్లపై నికృష్టపు రాతలు రాశారన్న భట్టి, ఆరోపణలు రాలి టెండర్లకు ఆదేశం, రాసే ముందు వివరణ అడగాలన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ దిమ్మలను కూల్చాలన్న సీఎం, శాంతి భద్రతలను దెబ్బతీయడమే అన్న హరీష్, బీఆర్ఎస్ ను పాతరేయడం ఎవరితరం కాదన్న జగదీష్. నల్లమల అడవుల్లో పులులు, జంతువుల గణన, ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు లెక్కింపు, కొత్తగా ఔత్సాహిక వాలంటీర్లకు అవకాశం. శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ, 3 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి, దర్శనానికి సుమారు 4 గంటల సమయం. వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ, కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు, స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం. కేస్లాపూర్లో ఘనంగా నాగోబా జాతర, భక్తులకు దర్శనమిస్తున్న నాగశేషుడు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ, టోల్ ప్లాజాల దగ్గర బారులు తీరిన వాహనాలు, సంక్రాంతి తర్వాత రిటర్న్ జర్నీలతో హెవీ రష్. పాడేరు ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత, దట్టంగా కమ్ముకున్న పొగమంచు, అరకు మినుములూరులో 5 డిగ్రీల ఉష్ణోగ్రత. ఢిల్లీ వ్యాప్తంగా చలిగాలులు, ఎయిర్పోర్టులో దట్టంగా పొగమంచు, ఆలస్యంగా నడుస్తున్న పలు విమానాలు. ఇవాళే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఈ ఉదయం నామినేషన్ల ప్రక్రియ, సాయంత్రం అధికారిక ప్రకటన.